చెర నుండి విడుదల, యెరూషలేము పిలుపు, మార్గములో భయము, రాజు సహాయము వలదు. ఉపవాసముతో ప్రార్థన, నీ కృపే మాకు రక్షణ. మా దేవుని హస్తమే మాకు తోడై నడిపెను. గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియులరా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరు దైవ ప్రార్థనలోను వాక్య పఠనంలోను దినదినాభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ దినమందు ఎజ్రా చేసినటువంటి ఒక కార్యమును గురించి మీతో మాట్లాడవలనని ఆశిస్తూ ఉన్నాను. సొలొమోను రాజు ఇశ్రాయేలును పరిపాలించిన తర్వాత తన కుమారుడైనటువంటి రెహబాము సమయంలో రాజ్యము రెండుగా విడిపోయినట్లుగా మనకందరికీ తెలుసు. 10 గోత్రములతో విడిపోయినటువంటి రాజ్యము తమను తాము ఇశ్రాయేలు అని పిలుచుకున్నారు. వారిని ఎఫ్రాయిము అని కూడా అంటూ ఉండేవాళ్ళు. దీనినే ఇంగ్లీష్లో నార్దర్న్ కింగ్డమ్ అని కూడా అంటూ ఉంటారు. ఇక మిగిలినటువంటి 2 గోత్రములైన బెంజామీను గోత్రము, యోధా గోత్రములతో ఏర్పడినటువంటి సదరన్ కింగ్డమ్ను యోధా అని పిలుస్తూ ఉండేవారు. ఈ విధముగా 2 రాజ్యములు కూడాను తమ తమ ప్రభుత్వములు తాము చేసుకుంటూ ఉంటూ వీరిద్దరి మధ్యన సహితము యుద్ధములు జరిగినటువంటి సందర్భములు ఉన్నవి. వీరు ఇతరులతో యుద్ధము చేసినటువంటి సందర్భములు సహితము అనేకమైనవి ఉన్నవి. ఈ సమయంలో దేవుడు తన వాక్కు నుండి వారు దూరమైపోకుండానట్లుగా తన యొక్క ప్రవక్తలను అనేక మందిని పంపుతూ వారిని హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ వారు తమ యొక్క మొండి వైఖరి నుండి వెనుదిరగకపోవటం వలన, తాము దేవుని నుండి దూరమైపోవటం వలన, మాటిమాటికి ఆ రకంగా జరుగుతూ ఉండటం వలన మొదటిగా ఇశ్రాయేలు వారు అంటే నార్దర్న్ కింగ్డము క్రీస్తు పూర్వము 722లో అష్షూరియుల చేతిలోనికి బానిసలుగా వెళ్లిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత యోధావారి సహితము అదే విధమైనటువంటి పందాలో అంటే ఇశ్రాయేలు వారు ఏ విధమైనటువంటి ప్రవర్తనతో వారు వెళుతున్నప్పుడు దేవుడు వారిని చెదరగొట్టి వేశాడో అదే విధమైనటువంటి ప్రవర్తనతో వీరు సహితము కొనసాగటం వలన క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో బబులోను యొక్క చెరలోనికి వారు వెళ్ళిపోవటం జరిగింది. ఈ బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈ యోధా వారు 70 సంవత్సరముల పాటు బానిసలుగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడినది. ఇక అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయినటువంటి 10 గోత్రములైనటువంటి ఇశ్రాయేలు వారు ప్రపంచంలో అన్ని చోట్లకి చెదిరిపోయారు. వారు తిరిగి తమ యొక్క దేశమునకు తిరిగి వచ్చినటువంటి దాఖలాలు మరలా లేకుండా అయిపోయినాయి. అయితే 70 సంవత్సరముల బబులోను యొక్క చెర తర్వాత యోధా వారు తమ దేశమునకు వచ్చే విధంగా దేవుడు వారిని కరుణించాడు. దీనిని గురించి మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 22, 23 వచనాల్లో వ్రాయబడి ఉన్నట్లుగా చూడవచ్చు. అక్కడేమని ఉన్నదంటే, పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడి యందు 1వ సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేసెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చూచినప్పుడు 70 సంవత్సరముల తర్వాత అంటే యూదా వారు బబులోనులో 70 సంవత్సరములు బానిసలుగా ఉండిన తర్వాత అంతకుముందే దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా పలికించినటువంటి మాట నెరవేరినట్లుగా ఇది జరుగుతున్నట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ సమయంలో అక్కడ రాజుగా ఉన్నటువంటి కోరెషు పారసీక రాజై ఉన్నాడు. వీరు చెరలోనికి తీసుకుని పోబడినప్పుడు వారు బబులోను యొక్క చెరలోనికి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ కోరెషు యొక్క ఏలుబడిలో వీరు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే 70 సంవత్సరముల కాలంలో జరిగినటువంటిది ఏమిటంటే రాజ్యములు మారిపోయినాయి, రాజులు మారిపోయినారు.
వీరిని చెరలోనికి తీసుకుని వెళ్ళేటప్పుడు బబులోను సామ్రాజ్యం అనేటువంటిది ప్రపంచవ్యాప్తముగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి సామ్రాజ్యంగాను, దాని యొక్క ప్రాబల్యము అధికముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇప్పటి పరిస్థితులను మనం పరిగణలోనికి తీసుకుంటే అమెరికా దేశం ఎలాగైతే అత్యంత శక్తివంతమైన దేశం అని చెప్తూ ఉంటామో, ఆ దినాల్లో కూడా బబులోన్ అనేటువంటిది ఆ విధంగా ఉండిందనమాట. అయితే ఈ 70 సంవత్సరముల కాలంలో ఏం జరిగిందంటే, బబులోను వారిని జయించి పారసీకులు అనేటువంటి వారు వారి ప్రాబల్యము పెంచుకున్నారు. వారు సూపర్ పవర్ అయ్యారనమాట. వారికి కింగ్గా ఆ సమయంలో ఉన్నటువంటి కోరెషు ఇప్పుడు వీళ్ళకి ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇతడు అన్యుడు, ఇతను యోధుడు కాడు, ఎవరో పారసీక రాజు అయినటువంటి కోరెష్ అతను. అయితే అతనికి దేవుడు ప్రత్యక్షమయ్యి అతనితో మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. తనతో ఏమని సెలవిచ్చాడంటే 23వ వచనమును మనం చూసినట్లయితే, పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యోధా దేశమంతున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇతనికి దేవుడు తన యొక్క మందిరమును కట్టించమని ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అన్యుడైనటువంటి వాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండును అనేటువంటి ఆజ్ఞ కోరెషు జారీ చేశాడు. అంటే మీలో ఎవరైతే తిరిగి మీ యొక్క రాజ్యమునకు వెళ్ళాలని అనుకుంటున్నారో మీరు యెరూషలేమునకు యూదా ప్రాంతమునకు వెళ్ళవచ్చును. దీనిలో బలవంతం లేదు. స్వేచ్ఛగా మీరు వెళ్ళాలని అనుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ మాత్రమే కాదు, బబులోను నుండి మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది అయితే ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో వారంతా అక్కడికి వెళ్ళొచ్చు అనేటువంటి ఆజ్ఞ తాను జారీ చేశాడు అన్యుటైనటువంటి వాడు. దీనిని బట్టి మనం ఏమని తెలుసుకోవచ్చు అంటే, దేవుడు కేవలము ఒక జనమునకు, ఒక జాతికి, ఒక రాజుకు పరిమితమైన ఉన్నటువంటి వాడు కాడు. తాను ఇతరులను సహితము, యావత్ సృష్టిని సహితము, ఎవరిని, దేనిని, ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడుకోవాలో ఆయనకు తెలిసినటువంటిదై ఉన్నది. ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు అన్యులైనటువంటి రాజులు సహితము తన యొక్క మందిరమును కట్టించవలనని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు లోబడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది అన్బిలీవబుల్ థింగ్ అనేటువంటిది మనకు స్పష్టమవుతూ ఉన్నది. ఎందుకంటే పరాయి రాజు ఈ విధంగా తనకు దేవుడు ప్రత్యక్షమయ్యి తనను తన నామము నిమిత్తమై ఒక మందిరం కట్టించమని కోరటం అనేటువంటిది చాలా మనకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. అయితే ఇది నిజమైనటువంటిది. అయితే ఈ విధంగా జరిగినప్పుడు అక్కడ బబులోనులో జెరుబ్బాబెలు ఉన్నాడు. ఈ జెరుబ్బాబెలు ఎవరంటే, ఈ బబులోనీయులు యూదా వారిని బంధించి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అక్కడ రాజుగా ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నాడో ఆ రాజు యొక్క మనవడు జెరుబ్బాబెలు అనేటువంటి ఆయన. అంటే ఒకవేళ వీరిని బంధించి బందీలుగా బబులోనుకు తీసుకుని వెళ్లకుండా ఉండి ఉన్నట్లయితే, ఆ సమయమునకు యూదా ఇంకా కొనసాగుతూ ఉండి ఉన్నట్లయితే యెరుబ్బాబెలు అనేటువంటి ఇతను వారికి రాజుగా ఉంటూ ఉండేవాడు అనమాట. అతను ఇప్పుడు వీరిని ఎవరైతే వెళ్ళాలని అనుకుంటున్నారో వారందరినీ తీసుకుని వారికి నాయకత్వం వహించి వారితో పాటు మొట్టమొదటగా యూదాకు వస్తాడు. యూదాకు వచ్చిన తర్వాత తాను చేసినటువంటిది ఏంటంటే, ఫిజికల్ గా అక్కడ మందిరాన్ని నిర్మించాలని దానికి పునాది వేసి దానిని కొనసాగించటం అనేటువంటిది, ఫినిష్ చేయటం అనేటువంటిది చేస్తాడు. ఇది సాగుతూ ఉన్నప్పుడు ఎప్పటి వల్లనే రకరకములైనటువంటి అభ్యంతరాలు వచ్చినవి, వాటిని అన్నింటినీ అధిగమించాడు. ఈ విధంగా జరిగింది. అయితే ప్రజలు అనేటువంటి వారు ఎప్పుడు ఒకే విధంగా ఉంటారు. వారు ఏదో ఒక సమయంలో కొంత గ్రహింపు కలిగినటువంటి వారై ఉంటారు, కానీ ఆ గ్రహింపులోనే నిలిచి ముందుకు కొనసాగేటువంటి తత్వం చాలా మందికి ఉండదు. ఎందుకంటే ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వారు దేవా దేవా అనుకున్నట్టుగా అంటారు. వారికి ఏదో కొంత గ్రహింపు కలిగినట్లుగా, పశ్చాత్తాపడినట్లుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అది గడిచిన కొంతకాలం తర్వాత మళ్ళీ పరిస్థితులన్నీ మామూలైపోతాయి. యథావిధిగానే వారు ఎట్లా అయితే వాళ్ళు ఇంతకు పూర్వం బ్రతుకుతూ ఉండేవారు అదే విధమైన బ్రతుకులోనికి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటుంటారు. ఈ తిరిగి వచ్చినటువంటి యూదులు కూడాను అదే విధంగా చేయటం ప్రారంభించారు.
దీనితో వాళ్ళు ఏం చేశారంటే అక్కడే అంటే వీళ్ళు తిరిగి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సమరయులు ఇతరులైనటువంటి జనులు అక్కడ ఉన్నారు. వారితో సాంగత్యం చేయటం అనేటువంటిది, వారితో వియ్యం అందటం అనేటువంటిది, వారిని పెళ్లి చేసుకోవటం అనేటువంటిది, వారి యొక్క కట్టుబాట్లను ఆచారాలను అనుసరించటం అనేటువంటిది ఇదంతా మామూలుగా జరుగుతుంది. కేవలము వీరు తిరిగి వచ్చారు, అక్కడ గుడి కట్టడం అనేటువంటిది మాత్రం జరిగింది. ఈ విధంగా యెరుబ్బాబెలు తిరిగి వచ్చిన తర్వాత అంటే బబులోను నుండి యెరూషలేమునకు తిరిగి వచ్చిన తర్వాత 80 సంవత్సరముల తర్వాత ఎజ్రా అనేటువంటి ఆయన ఇంకొంతమందితో కలిసి సెకండ్ బ్యాచ్గా బబులోను నుండి ఈ యెరూషలేముకు రావటం జరిగింది. ఆయన చాలా తక్కువ మందితో వచ్చాడు. ఆయన 2000 కన్నా తక్కువ మందితోనే తిరిగి రావటం జరిగింది. ఎజ్రా ఎప్పుడైతే తిరిగి వచ్చాడో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకు చాలా కటువుగా అనిపించినాయి. ఎందుకంటే వీళ్ళంతా తిరిగి వెళ్ళారు, ఆలయం కట్టుకున్నారు, వీరు సొంత గడ్డ మీద ఉంటున్నారు, వీరంతా కూడా దేవుని యొక్క కనికరమును పొందినటువంటి వారు, దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నారు, జీవిస్తున్నారు అని ఆయన అనుకున్నాడే గాని ఆయన వచ్చి చూచేటప్పటికి ఇక్కడ పరిస్థితి అంతా వేరుగా ఉన్నది. వీళ్ళంతా అన్యులతో వియ్యమొందటం అనేటువంటిది, వారి యొక్క ఆచారాలు అనేటువంటివి, కట్టుబాట్లు అనేటువంటివి వీరు ఆచరించటం అనేటువంటిది, ఇదంతా చూచినప్పుడు ఆయన ఖిన్నుడైపోయి చాలా బాధపడినాడు. ఉపవాసము చేతను ప్రార్థన చేతను ఆయన మనుషులను ఎన్లైటన్ చేయటం ద్వారాను తాను ధర్మశాస్త్రం బాగా ఎరిగినటువంటి వాడు, అదే విధంగా ధర్మశాస్త్రమును బాగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించగలిగినటువంటి ఆ యొక్క టాలెంట్ ఉన్నటువంటి వాడు. వీటన్నిటికీ మించినటువంటి ప్రార్థన జీవితం ఆయనకి ఉన్నది. కాబట్టి దీనిని బట్టి తాను అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆత్మీయంగా మేల్కొల్పులోనికి నడిపించటం ప్రారంభించాడు. అయితే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే తాను బబులోను నుండి తిరిగి రానయ్యున్నటువంటి సమయంలో చిన్న విషయం జరిగింది. ఎజ్రా ఎప్పుడైతే కొంతమందితో కలిసి బబులోను నుండి తిరిగి యెరూషలేము వెళుతున్నాడని ప్రజలందరూ విన్నారు. అంటే అక్కడ అప్పటికే బబులోనులో బానిసలుగా ఉన్నటువంటి ఆ యూదా ప్రజలు తెలుసుకున్నారు. కొందరు ఏమన్నారంటే మేము వస్తామని బయలుదేరారు, వాళ్ళు చాలా తక్కువ మంది. కొంతమంది ఏమన్నారంటే మేము రాలేము, కానీ మా యొక్క కాంట్రిబ్యూషన్స్ డబ్బు అది ఆలయం నిమిత్తము అక్కడ వాడవలసినటువంటి ఖర్చుల నిమిత్తము మేము ఇస్తామని చెప్పి కొంతమంది ఇచ్చారు. ఆ తర్వాత వీరితో పాటు కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు జెరుబ్బాబెలు అక్కడి నుండి ఇక్కడికి బయలుదేరి రావాలి అని అంటే ఆ సమయంలో దొంగల భయము చాలా ఎక్కువగా ఉండినది. వీళ్ళతో పాటు డబ్బున్నది మొట్టమొదటి ప్రాబ్లం. అది డబ్బు నిమిత్తమై ఎవరైనా అటాక్ చేయవచ్చు. రెండవది స్త్రీలతో కలిసి అంత దూరం ప్రయాణం చేయటం అనేటువంటిది అది కూడా సేఫ్ గా లేదు ఆ దినములలో. ఈ రెండు విషయముల గురించి తాను వరి అవుతూ ఉన్నాడు. ఎలాగ వెళ్ళాలి, ఇంత డబ్బును చేతిలో పట్టుకొని ఇంతమంది స్త్రీలతో కలిసి అక్కడికి వెళ్ళటం ఎలాగా, మాకు కావలసినటువంటి సేఫ్టీ మాకెలాగా దొరుకుతుంది అనేటువంటి చింతనలో తాను ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి రాజు కోరెషు కాదు, ఆయన మారిపోయాడు. ఆయన పేరేంటంటే అర్తహషస్త అనేటువంటి రాజు అప్పుడు ఏలుబడిలో ఉన్నాడు. ముందున్నటువంటి కోరెషు రాజు, ఈ అర్తహషస్త అనేటువంటి రాజు సహితము వీరందరూ కూడాను యూదులకు ఫేవరబుల్ గా ఉన్నారు. వారు ఏది కావాలంటే అది ఇవ్వటానికి వారు రెడీగా ఉన్నారు. ఎందుకంటే కోరెషు రాజు చెప్పినది ఏమిటంటే సాక్షాత్తు దేవుడే నాకు కనబడి తన యొక్క మందిరమును కట్టించమని చెప్పాడు, కాబట్టి నేను దానికి ఏం కావాలో అది నేను ఇస్తాను, అయితే వెళ్ళాలని అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ మీరు వెళ్ళవచ్చు అనేటువంటి ఆజ్ఞ జారీ చేసినటువంటి వాడు అతను. ఇప్పుడు అర్తహషస్త యొద్దకు ఎజ్రా వెళ్ళి మా ముందున్నటువంటి ప్రాబ్లము ఇది, డబ్బున్నది, స్త్రీలతో వెళుతున్నాము, కాబట్టి మాకు కొంత సెక్యూరిటీ అనేటువంటిది ఇచ్చి పంపండి అని తాను అడిగినట్లయితే ఆ అర్తహషస్త తప్పనిసరిగా దానిని ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. అయితే ఆ విధంగా అడగటానికి ఎజ్రా ఇష్టపడలేదు. ఎందుకంటే అంతకు ముందు అర్తహషస్తతో ఎజ్రా మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క, యూదా ప్రజల యొక్క దేవుడు ఎంత గొప్పవాడో అర్తహషస్తకు తాను తెలియజేసినట్లుగా తాను చెప్తూ ఉన్నాడు. మా దేవుడు ఇంత గొప్పవాడు, ఆయన నామమును నమ్ముకునేటువంటి వారికి
ఆయన మీద విశ్వాసం ఉంచి నిరీక్షించేటువంటి వారికి ఆయన తప్పనిసరిగా సహాయం చేసేటువంటి వాడు. మనుషుల యొక్క సహాయము వ్యర్థము, దేవుని యొక్క సహాయము మాత్రమే నిలిచి ఉండేది అన్నట్లుగా ఆయన సంభాషణ ఆ విధంగా కొనసాగింది అన్నట్లుగా ఆయన చెప్తా ఉన్నాడు. ఈ విధంగా అర్థహశస్త దగ్గర ఇన్ని గొప్ప మాటలు తన దేవుణ్ణి గురించి చెప్పిన తర్వాత వెళ్ళి మాకు ప్రయాణంలో కావలసినటువంటి సెక్యూరిటీని మీరు ఇవ్వండి అని అడిగినట్లయితే తాను చెప్పినటువంటి దానిని తానే నమ్మట్లేదేమో అనేటువంటి అనుమానము అర్థహశస్తకు కలుగుతుందేమో అనేటువంటి భయము చేత నేను చెప్పినటువంటి మాటలను, మా దేవుని గురించి చెప్పినటువంటి యొక్క గొప్ప మాటలను నేనే నమ్మటం లేదు అని రాజు అనుకుంటాడేమోననేసి తాను వెనుకంజ వేశాడు. ఆ రకంగా అడగటానికి తాను ఇష్టపడలేదు. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 20 నుండి 23 వరకు మనం చదివినట్లయితే ఈ విధంగా వ్రాయబడినది. మరియు లేవీలు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతనీయులలో 220 మంది వచ్చిరి. వీరందరూ పేర్లు ఉదహరింపబడి నియమింపబడిన వారు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. మేలుగలుగుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని ఆలకించెను. ఇక్కడ మనం చూచినట్లయితే తాను చెప్పినటువంటి ఆ యొక్క మాటలను తానే విశ్వసించట్లేదేమో అనేటువంటి అభిప్రాయము రాజుకు వస్తుందేమో అని ఆలోచించినటువంటి వాడే ఎజ్రా ఏం చేశాడంటే తన విశ్వాసమును పరీక్షకు పెట్టవలనని, తన విశ్వాసమును క్రియలో కనపరచవలనని తాను నిర్ణయించుకున్నటువంటి వాడై ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ విధముగా తన దేవుని యొక్క కృపను వారి యొక్క క్రియలో, వారి బ్రతుకులో, వారి యాక్షన్స్ లో చూపించాలని నిర్ణయించుకుని ఆ విధంగా ప్రవర్తించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇది చాలా చాలా గొప్ప విషయము. ఎందుకంటే చాలా మారులు మనం వినేటువంటి ప్రసంగాలు గాని, బోధలు గాని ఇవన్నీ కూడాను ఉన్నది చెప్పేటువంటి విధంగా ఉంటూ ఉంటాయి. అంతేగాని వాటిని ఆ బోధకులే తమ యొక్క జీవితములో, తమ యొక్క స్వానుభవములో అనుభవించినటువంటి రీతిలో చెప్పేటువంటివిగా ఉండవు. ఇది ఎవరికి పరిచయమైనటువంటి విషయం అంటే దేవునితో సన్నిహితంగా నడుస్తూ దేవుని మీద నిజముగా ఆనుకుంటూ ఆయనను, ఆయన యొక్క బలమును విశ్వసిస్తూ నిరీక్షించి చావైనను బ్రతుకైనను దేవుడు మాత్రమే మాకు ఆధారము, మేము దేవుని నామమును మహిమపరచవలెను, మేము చెప్పినటువంటి దానిని మేమే ఉల్లంఘించినట్లయితే మేము దేవుని నామమును ప్రకటించకుండా ఉండటం అనేటువంటిది మాకు మేలు అని అనుకునేటువంటి వారు ఉంటారే, వారికి మాత్రమే ఇది సాధ్యమయ్యేటువంటిది. దేవుడు సహితము వారి పక్షంగా ఉండి వారికి మేలు చేసేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. మనము అనేక మార్లు చెప్పేటువంటి వారంగా ఉంటూ ఉంటాము, చేసేటువంటి వారంగా ఉండము. చాలాసార్లు మనం చెప్పేటప్పుడు ఏమనుకుంటామంటే నేను గనుడను, నా విశ్వాసము చొప్పున నేనేమైనా చేయగలను అని అలనాటి పేతురు తనను గురించి తానేమనుకున్నాడో ఆ విధంగా అనుకునేటువంటి వారమై ఉంటుంటాం. పేతురు తనను గురించి తాను మాట్లాడుతున్నప్పుడు అందరూ విడిచినప్పటికీ నేను నిన్ను విడవను, చావవలసి వచ్చినప్పటికీ నీతో పాటు నేను చనిపోతానే గాని నిన్ను ఎరుగననేటువంటి మాట నేను చెప్తానా అని అనుకున్నాడు. కానీ నిజమైన పరిస్థితి, నిజమైన సిట్యుయేషను అదే విధంగా వచ్చేటప్పటికి తాను ఉండలేకపోయినాడు. అది మనం చాలాసార్లు వింటుంటాం. పేతురు గారి గురించి విన్నప్పుడల్లా మనం ఏమనుకుంటా ఉంటాం, రే పేతురు అలాంటివాడా అని అనుకునేటువంటి వారము అనేక మంది ఉంటాం. కానీ ఆ యొక్క పరిస్థితి కాదు కదా, మరి ఒక చిన్న పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మనం నిలబడేటువంటి వారంగా ఉండలేం. పేతురుకు ప్రాణం మీదకు వచ్చింది. ఆ సమయంలో నేను ఎరిగి ఉన్నానని చెప్తే అక్కడికెక్కడ చంపేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో తాను ఎరుగునని చెప్పాడు. మనకు అదంతా ఎక్కర్లేదు. ఏమయ్యా నువ్వు క్రైస్తవుడువా, హిందువుడువా, నువ్వు క్రైస్తవుడివి అని చెప్పినట్లయితే నీకు రావాల్సినటువంటి ఈ యొక్క ప్రయోజనములన్నీ రావు.
నువ్వు హిందువు అని చెప్పుకున్నట్లయితే నీకు ఇవన్నీ ప్రయోజనములు వస్తూ ఉంటాయి అని అన్నారనుకోండి, ఏమని రాస్తాం అక్కడ? నేను హిందువుడని అని రాసేస్తాం. కాబట్టి మనం అనుకున్నంత ఆత్మీయ స్థితిలో మనము ఉండేటువంటి వారంగా అనేక పర్యాయములు ఉండము. అది మనం గ్రహించవలసినటువంటి విషయము. కొంతమంది వారు ఎంతో ఎత్తైనటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నామని భావించుకుంటూ ఇతరులను తృణీకరిస్తూ వారు చేసేటువంటి తప్పిదములను గురించి హేళనగా మాట్లాడుతూ అనేక మంది ముందు వారిని గురించి తేలికగా మాట్లాడుతూ మేము గొప్పవారిమి, మేము నిలబడగలిగినటువంటి వారిమి, మీరైతే గాలి కొట్టుకుపోయేటువంటి పొట్టు లాంటి వారు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి వారు ఉంటారు. ఇలాంటి వారికి సరైనటువంటి పరీక్ష ఒకటి వచ్చినప్పుడు అంతే, అక్కడితో వాళ్ళ చాప్టర్ మొత్తం క్లోజ్ అయిపోవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇది దేవుని యొద్దకు వెళ్ళి మనలను మనం పరీక్షించుకుంటున్నప్పుడు మనము ఎంత విశ్వాసములో తక్కువగా ఉన్నాము, మనము ఎంత బలపడవలసి ఉన్నదో అనేటువంటి విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తూ ఉంటాడు. రకరకములైనటువంటి పరిస్థితుల ద్వారా మనలను వెళ్ళనిస్తూ మునుపెన్నడను నువ్వు వెళ్ళినటువంటి మార్గముల ద్వారా, ప్రయాణముల ద్వారా నిన్ను ప్రయాణింపజేస్తూ దేవుడు నీకు ఒక్కొక్క పాఠమును నేర్పించేటువంటి వాడై ఉంటాడు. నీ మార్గంలో వెళుతున్నప్పుడు నువ్వెంత తక్కువ విశ్వాసం కలిగినటువంటి వాడివో, సమయం వచ్చినప్పుడు నీవు రంగులు ఎలా మార్చేసేటువంటి వాడవో, ఊసర వెళ్ళి వలె భక్తిని, విశ్వాసమును మొత్తమును పోగొట్టుకొని రంగు మొత్తం మార్చేసేటువంటి వాడవు గాను, ఎరుగనని చెప్పేటువంటి వాడవు గాను, నీ ఇష్టము చొప్పున జరిగించుకునేటువంటి వాడు గాను నీవును నేనును ఏ విధంగా ఉండగలమో మనలను మనం చూచుకున్నప్పుడు మనం కిన్నులమైపోయి నోరు మెదపకుండగా మన మొహం చూపించడానికి కూడా మనం సిగ్గుపడి దూరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చును. అలా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వారు మనుషులను దుయ్యబట్టారు, వారు తప్ప నీతిమంతులు లోకంలోనే లేరు అన్నట్లుగా వారి మాటలు ఆ విధంగా ఉండినవి, వారి చేష్టలు సహితం ఆ విధంగా ఉండినాయి. అయితే దేవుడు వారికి బుద్ధి నేర్పు నిమిత్తమై కొన్ని పరీక్షలను వారికి పెట్టినప్పుడు అట్టర్ ఫెయిల్యూర్ అయిపోవటం ద్వారా ఇలాంటి వారు కొంతమంది ఆ తర్వాత నోరెత్తి మాట్లాడటానికి కూడా భయపడినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మనమందరం కూడాను నరమాత్రులమే. మనలో పాప బీజం అనేటువంటిది ఎప్పుడు ఉంటూ ఉంటుంది. అది ఎప్పుడు మనలను దేవుని నుండి దూరం చేసేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఎజ్రాను మనం చూసినప్పుడు తాను ఈ విషయాన్ని గురించి ముందుగానే ఆలోచించాడు. ఇదంతా తీసేయలే, అంత దూరము సెక్యూరిటీ లేకుండా ఎడా వెళ్తాము, రాజుగారి సెక్యూరిటీ ఇచ్చాడంటే ఇక మనం నిద్రపోవచ్చు, హాయిగా అక్కడ చేరే వరకు మన పని మనం చేసుకోవచ్చు, మనము వెళ్ళిపోతాం, సేఫ్ గా ఉంటాం, అక్కడ అడుగుదామలే అనేటువంటి ఆ యొక్క శోధన తనకు వచ్చినది, ఎజ్రాకు వచ్చినది. కానీ ఆయన దానిని జయించినటువంటి వాడుగా ఉన్నాడు. మన యొక్క జీవితంలో అనేక శోధనలు వస్తూ ఉంటాయి. మనము ఎన్నడూనూ అనుకున్నాము, కానీ ఆ శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ శోధనలలో మనం ఎలా ఉంటున్నాము? అనేక మందికి మనం బోధించిన తర్వాత క్రీస్తు ఇలాంటి వాడండి, క్రీస్తు ఇంతమందిని లేపాడండి, చనిపోయిన వారిని లేపాడండి, అనేక మందిని బ్రతికించాడండి, నేను ఈ విధంగా ఉండేవాడినండి, నేను ఈ విధంగా ఉన్నానండి, ఇప్పుడు ఇలాంటి గొప్ప సాక్ష్యములు చెప్పిన తర్వాత దానికి తగినటువంటి బ్రతుకు అనేటువంటిది, ప్రార్థన అనేటువంటిది, దేవునితో కూడి నడిచేటువంటి ఆ యొక్క సహవాసము, ఆ యొక్క సన్నిహిత సంబంధం లేకుండా ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు పడిపోగలవు, నేను ఎప్పుడు పడిపోగలను మనం చెప్పలేము. ఆ తర్వాత జరిగేటువంటిది ఏమిటంటే మనము దేవుని నామాన్ని మహిమపరచడం కాదు, కానీ ఒక చిన్న పొరపాటు చేయటం ద్వారా దేవుని నామాన్ని ఎన్నటెన్నటికీ దూషణ పాలు చేసేటువంటి వారంగా అయిపోగలము. కాబట్టి మన బ్రతుకులను మనము పరీక్షించుకుంటూ ఈ ఎజ్రాకు ఎలాంటి గ్రహింపు అయితే ఉండినదో అలాంటి గ్రహింపును మనము కూడా కలిగి మనము దేవుని యొక్క భయభక్తులలో పెరిగేటువంటి వారంగా ఉండాలి. కొంతమందికి ఇలాంటి గ్రహింపు అసలు ఉండనే ఉండదు. ఏదో చెప్పేస్తా ఉంటారు, అరే ఇలా చెప్పాం కదా, మనమే చేయకపోతే ఎలా ఉంటది? మన బ్రతుకు, మన మాటలు, మన చేష్టలు ఇవన్నీ కూడా దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తాయి కదా. ప్రజలందరూ ఈయన ఇలాగ చెప్పినటువంటి వాడు కదా, ఇలా బోధించినటువంటి వాడు కదా, అయితే మరి ఇప్పుడు ఈయన అని అనుకుంటారే అనేటువంటి విషయాన్ని మర్చిపోయేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఈ దినమందు మనం చూసినటువంటి ఈ ఎజ్రా వృత్తాంతము నుండి మనలను మనం పరీక్షించుకుంటూ మనము భయభక్తులు కలిగినటువంటి వారమే మన యొక్క చేష్టలను, మన నడకలను, మన యొక్క యాక్షన్స్ సమస్తమును మనము భయభక్తులతో చూసుకుంటూ, వెనుదిరిగి చూసుకుంటూ
దేవుని నామమును దూషణ పాలు చేయకుండానట్లుగా మనము జాగ్రత్త పడినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడివైన తండ్రి, కృప కలిగిన దేవ, యజ్రాని యొక్క సన్నిధిలో ఎంత భయభక్తులతో ప్రవర్తించున్నాడు. తాను చెప్పినటువంటి మాటలు తానే ఉల్లంఘించకుండగా, తనకు విశ్వాసము లేదు అని అన్యరాజు ముందు చూపించుకొనకుండగా జాగ్రత్త పడినటువంటి వాడుగా, తన ప్రవర్తన విషయమై తాను భక్తి గలవాడని మాటల యందు మాత్రమే కాక క్రియల యందు సహితము తాను భక్తి కలిగినటువంటి వాడని, తాను చెప్పిన విధంగా తాను నడుచుకునేటువంటి వాడని తాను చూపించగలిగినట్లుగా తండ్రి, తనకు ధైర్యం కలుగునట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగాను, ఆ విధంగా తనతో పాటు బయలుదేరనై ఉన్నటువంటి ప్రజలందరితో సహితము ప్రార్థనతో జయించి తన ముందున్నటువంటి ఆ యొక్క కఠినమైనటువంటి ప్రయాణంలో సాగినట్లుగాను మేము చూస్తున్నాము. అలాంటి విశ్వాసమును నడికను మాకును అనుగ్రహించండి. క్రీస్తునామమునందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.